ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందరికీ ఆకలి అవుతుంది కదా, వాస్తవమే. ఈ ఆకలి సమయంలో మీ కంచంలో ఒకే ఒక కంచం ఉంది, ఆ కంచంలో ఆహారం ఉంది. ఆ కంచాన్ని ఎవరైనా వచ్చి దోచుకుపోవాలని చూస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? విజృంభిస్తారా? ఆకలిని అణుచుకుంటారా? విజృంభిస్తారు అనేవాళ్ళు ధైర్యవంతులు. అందుకే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు అక్కడ స్వరాజ్య సమరంలో ఒక పద్యం చెప్పాడు. భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండా, తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి. ఈ పద్యం ఈ రోజు కూడా అన్వయించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. మన గోవులని పవిత్రంగా భావిస్తున్నటువంటి మన గోపాలని కూడా వాళ్ళు దోచుకుపోతున్నారు. ఇక్కడ చాలా మందికి అసలు సనాతన బోర్డు అంటే ఏంటో తెలియదు. వచ్చామా అంటే వచ్చాము, మాట్లాడుతున్నారా అంటే వింటున్నాము. ఇంతకీ సనాతన బోర్డు ఏంటి? నేను మొక్కాను, నా పిల్లలు బాగా ఉంటే గుడి హుండీలో నేను కొంత ద్రవ్యాన్ని వేస్తానని మొక్కాను. ద్రవ్యాన్ని వేశాను అంటే నాకు భగవంతుడి మీద నమ్మకం, అవునా కాదా? నా నమ్మకం ధన రూపేణా నేను వేశాను. ఆ ధనాన్ని దోచుకు వెళ్ళి వేరే వాళ్ళకి, అది కూడా నీ మతాన్ని నీచంగా మాట్లాడుతున్న వాళ్ళకి దోచిపెడితే ఊరుకుందామా? ఏం చేద్దాం? సనాతన బోర్డుని సాధిద్దాం. అందుకే నా దేశం, నా ధర్మం, సనాతన బోర్డే నా లక్ష్యం. అవును, ముస్లింలకి ఒక పాఠశాల ఉంది, దాని పేరేంటి? మదర్సా. క్రిస్టియన్స్కి కాన్వెంట్స్. మరి హిందువులకి సరస్వతి శిశు మందిర్ అనేటువంటి పాఠశాల పునఃప్రారంభించి అందులో నేను ప్రధానాచార్యులుగా ఉన్నాను. ఇక్కడ మాట్లాడే అర్హత నాకుందని నేను అనుకున్నాను. రామాయణం చెప్పాలి అన్నారు. రామాయణం ఎవరికి చెప్పాలి? రామాయణం ఏ వయసు వాళ్ళకి చెప్పాలి అంటే, గీత అనగానే భగవద్గీత అంటే అంతా అయిపోయిన వాళ్ళకి, శవం తలపైన మోగేటువంటి ఒక హారణ అది? అన్య మతస్థులు వెక్కిరించేటువంటి ఒక గ్రంథమా? స్వమతస్థుల ఇంట్లో షోకేజీ బొమ్మనా? మన ఇంట్లో తీసుకెళ్లి షోకేజీలో పెట్టుకుందామా? మరి ఏం చేద్దాం? ఎవరికి చెబుదాం గీత, ఎవరికి చెబుదాం రామాయణం? అందుకే రామాయణాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. గేయ రామాయణం అనేటువంటి రామ కథని చిన్నపిల్లలకి పాఠశాల లెవెల్ నుండి ప్రారంభించి కాలేజీ యువత వరకు చెబుతున్నటువంటి దానిలో నేను భాగస్థురాలిని. ఎలాంటి గొప్పదట మన భారతదేశము, మన సనాతన ధర్మము అంటే, పరపురుషుడు దగ్గర ఉండొచ్చినటువంటి దానివి అంటే సంసారాన్ని త్యజించినటువంటి రాముడు ఉన్నటువంటి దేశం అయ్యా నాది. అందుకే రాముని ఎందుకు దేవుడు అంటున్నాము అంటే అందుకు అంటున్నాం. రామకథ ఎందుకు వినాలి అని చాలా మంది అడుగుతారు. ఎందుకు వినాలి? స్వార్థం అనేటువంటిది లేదు. ఇంతమంది పెద్దలు చెప్పినటువంటి ప్రతి దానిలో స్వార్థం లేదు, కానీ ఇప్పుడు స్వార్థం కావాలి. ఈ సమయానికి మనందరికీ స్వార్థం అవసరం. ఎందుకు? నా దేశం, నా ధర్మం, సనాతన బోర్డే నా లక్ష్యం. అవును, నేను నా హిందువులు వేసినటువంటి ప్రతి రూపాయిని నాకే ఖర్చు పెట్టుకుంటాను. మన దగ్గరలో అత్యద్భుతమైనటువంటి ఒక క్షేత్రం ఉంది, వరదరాజస్వామి క్షేత్రం. ఆ క్షేత్రాన్ని అసలు పట్టించుకునే నాథుడు లేడు. అవును, ఇవాళ మన ప్రాంతంలో ఉండేటువంటి ఎండోమెంట్ గుళ్ళల్లో వేస్తున్నటువంటి, నేను అనేది మళ్ళీ ఎండోమెంట్ గుళ్ళు, మీరు చిన్న చిన్న గుళ్ళల్లో హుండీలలో డబ్బులు వేయొద్దు కాదు, దాని మీద బతికేటువంటి పూజారులు కూడా ఉన్నారు. కేవలం ఎండోమెంట్కి ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా మన వాళ్ళ కోసం, మన ధర్మం కోసం, మన ప్రాంతంలో ఉండేటువంటి చాలా మంది ఉన్నారయ్యా. మన దగ్గర పేదవాళ్ళు లేరా? మన దగ్గర హాస్పిటల్స్, మన ధర్మం, మన సనాతన వాళ్ళు కట్టించుకునేటువంటి హాస్పిటల్స్ వద్దా? మనం ట్రీట్మెంట్ ఇప్పించుకోవద్దా? నాగమున్నేశ్వరు ఉన్నాడు, ఇవాళ సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆహారాన్ని వాళ్ళ పంపిణీ చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా వదులుకుందాం.
మన ప్రాంతంలో ఉండేటువంటి ఆలయాలను డెవలప్ చేసుకుందాం. పర్యాటక ప్రదేశం డెవలప్ అయితే మనలో కూడా ఎంతోమంది చిన్న చితక వ్యాపారస్తులు బాగుపడతారు. జెండాలు చూసి పువ్వులు కొంటున్నాం, జెండాలు చూసి పళ్ళు కొంటున్నాం. నేను మా వారైతే అదే చేస్తాం. ఈ జెండా కట్టేంత ధైర్యం లేనటువంటి వాళ్ళని బహిష్కరిద్దాం. జెండా కూడా కట్టుకోవట్లేదు చాలా మంది, ఎందుకంటే పవన్ సార్ రాడేమో, హరినా మేడం రాదేమో. అలాంటి వాళ్ళు ఎందుకు ఇంకా మనకి వస్తూ ఉంటే అందరికీ బొట్టు లేకపోతే బొట్టు పెట్టారు. బొట్టు కాదండి పెట్టాల్సింది, రక్తపు బొట్టులో హిందూయిజాన్ని నెలకొల్పాలి. అంతదాకా మనం పోరాటం చేద్దాం. సమయాభావం నాకు తెలుసు, ఒక టీచర్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి సమయం ఎంత అంటే మాకు ఒక టైం లిమిట్ ఉంటుంది, ఎవరు చెప్పే పని లేదు. కానీ ఎవరి కోసమో భయపడి ఎవరి కోసమో రానటువంటి వాళ్ళు సనాతన ధర్మానికి అనర్హులు. ఇది ఖచ్చితంగా చెప్పండి. వచ్చాను అంటే పక్కన మాట్లాడుకునేటువంటి వాళ్ళు రేపు ఎప్పుడో పక్క పార్టీలోకి జంప్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ అని జాగ్రత్తగా ఉండండి. కాబట్టి సనాతన ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి సభ నిండిపోయింది, ఆకలి అవుతుంది. మీ కంచాన్ని ఎవడు ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా కాపాడుకోండి.